హరి ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. Thus exalted and empowered, we shall find ourselves able to say to the tempestuous aspects of human nature with the certainty of obedience, peace, be still. ఇప్పుడు ఆ తుఫానుని చూసి జీసస్ ద క్రైస్ట్ ఏమన్నాడు? పీస్, బి స్టిల్ అన్నాడు. అట్లాగే మనం మన నిత్య జీవితంలోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు పీస్, బి స్టిల్, వాటికి పరిష్కారాలు, ఈ సమస్యను ఎలాగా పరిష్కరించాలి, పెద్ద సమస్య వచ్చింది మనకి, ఎలాగా ఈ సమస్య ఇట్లాగా ఆలోచించడం కాకుండా పీస్, బి స్టిల్, శాంతి శాంతి. బి స్టిల్. నిశ్చలముగా ఉండు, నిశ్చలముగా, నిశ్శబ్దం, నిశ్శబ్దం, శాంతి శాంతి, నిశ్శబ్దం నిశ్శబ్దం. మొత్తం సమస్యలన్నీ ఎగిరిపోతాయి అన్నట్టుగా. తుఫాన్ ఎట్లాగైతే అదృశ్యమైపోయింది మరుక్షణంలో, అట్లా జరుగుతుంది ఎప్పుడు మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపితే,
మన అసలైన లక్ష్యం కూడా అదే. మానవ జీవితం అసలైన లక్ష్యం కూడా మానవ జీవితమే కాదు, ఈ సృష్టిలోకి వచ్చినటువంటి ప్రథమ పరమాణువు ఏదైతే ఉందో దాని యొక్క లక్ష్యం కూడా ఇదే. క్రమక్రమంగా పరిణామంలో అభివృద్ధి చెందుతూ పరిణమిస్తూ అన్ని రకాల దశల్ని దాటుతూ అన్ని రకాల వర్గుల్లోనూ అభివృద్ధిని సాధిస్తూ క్రమక్రమంగా ఆ దైవత్వానికి వెళ్ళి దైవముగా మారటం. అది జరుగుతుంది. ఇక్కడ మనకున్నటువంటి సమస్యలు పరిష్కారం అయిపోతాయి. సమస్యలు లేని స్థితి, ప్రశాంత స్థితి మనకి వస్తుంది. thus exalted and empowered. ఉన్నత స్థితికి అనమాట. ఎగ్జాల్టెడ్, ఉన్నత స్థితికి వెళ్ళటం. అట్లాగే ఎంపవర్డ్, పూర్తిగా అధికారంతో అన్నమాట. ఇక్కడ ఏం భయం లేదు, ఇక్కడ పూర్తి ధైర్యంతో. We shall find ourselves able to say to the tempestuous, ఆ తుఫాన్కి గురి అవుతున్నటువంటి, తుఫాన్ లాగా మన మీద పడుతున్నటువంటి అనేక రకాల సమస్యలు నిత్య జీవితంలో. తెల్లారి లెగిస్తే సమస్యలు మనకి. అంతకు ముందు కాలంలో ఉన్న నిన్నటి వరకు ఉన్న సమస్యలతో పాటు ఇంకా తెల్లారి లేస్తే మళ్ళా కొత్త సమస్యలు దానికి తోడవుతున్నాయి. రోజు రోజుకి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం టెంపెస్టియస్, మొత్తం తుఫాన్ లాగా మన చుట్టుముట్టినాయి, మన గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని చూస్తూ మనం ఏమంటాం ఇప్పుడు? విత్ సర్టెంటీ ఆఫ్ ఒబీడియన్స్, నిశ్చయంగా అన్నమాట, ఇంకా ఏమాత్రం అనుమానం లేకుండా, రూఢిగా. With certainty of obedience, peace be still, peace be still. అంతా మొత్తం ఇప్పటి వరకు మనకి ఆ తుఫాన్ లాగా మన చుట్టుముట్టినవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పీస్, ప్రశాంతం, నిశ్శబ్దం, బీ స్టిల్, అలా అయిపోతుంది. మన నుంచి ఆజ్ఞ రాగానే సర్టెంట్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతతో. ఆయన ఎట్లాగైతే ఆయన నుంచి ఆజ్ఞ రాగానే ఎంతో విధేయతతో ఆ తుఫాను వెళ్ళిపోయిందో, తుఫాను శాంతించిందో, తుఫాను నెమ్మదించడం కూడా ఒక రోజు కాదు, ఒక్క క్షణంలో. అట్లాగా ఒక్క క్షణంలో వెళ్ళిపోతాయి. తేలిక పద్ధతి అనమాట, తేలిక పద్ధతి. ఏం చేయాలి దానికి మనం? We should awaken the sleeping divine power within us and call upon its aid. మనలోని దైవాంశాన్ని మేల్కొల్పితే ఈ సన్నివేశము, ఈ కథ మనకి ఇటువంటి విషయాల్లోకి తీసుకొచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. అట్లా మనం మన నిత్య జీవితంలోకి అన్వయించుకోవాలి. The importance of the trials and stresses of life is also indicated in this wonderful story. దీంట్లో ఏమేంటి సంకేతించారు, దేనికి సంకేతంగా ఈ కథను మనకి అందించారు? The importance of the trials, అంటే ఇవన్నీ ప్రతిచర్యలు. ఏది కూడా ఉత్తినే రాదు.
తనంతటికి తనుగా వచ్చేది ఏది లేదు. ఈ కదలిక మొదలైంది. చలనము మొదలైంది. అక్కడి నుంచి మరుక్షణం ప్రతిచర్య, ప్రతిచర్య. ప్రతిదానికి చర్య, ప్రతిచర్య. ఒకదానికొకటి, ఒకదానికొకటి గొలుసు కట్టులాగా. చూడు మనకొచ్చేవన్నీ గూడా మన చర్యల యొక్క ప్రతిచర్యలొస్తున్నాయి. ఇది మనల్నెందుకు వెంటాడుతున్నాయి ఇవన్నీ? ఆ పక్క వాళ్ళని వెంటాడట్లేదు. ఇంకో అవతల వాళ్ళని వెంటాడట్లేదు. ఈ పక్కనున్నోడిని వెంటాడటం లేదు. మనల్నే వెంటాడుతున్నాయి. అక్కడ 10 మంది నిలబడుంటే, ఆ 9 మందిని వదిలేసి మన దగ్గరికే వచ్చేస్తున్నాయి ఇవన్నీ. ఎందుకని? చర్య మనం చేశాం గాబట్టి. ఆ మిగతా 9 మంది చేయలేదు. వాళ్ళు జేసిన వాటికి అవి వేరే. అది తర్వాత సంగతి. ముందసలు మన దాంతో చూసుకుందాం. మనకిప్పుడు ఒకటి మనల్ని చుట్టుముట్టింది. ఒక కష్టం, ఒక సమస్య, ఒక తుఫానులాగా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మిగతా 9 మంది ప్రశాంతంగా ఉన్నారు. ఏమి లేదు. ఎందుకని? అంటే ఇది మనము చేసినటువంటి చర్యకి ప్రతిచర్యగా వచ్చింది. ఈ సృష్టిలో అది తప్పనిసరిగా జరుగుతూ ఉండేది. మరి దేని నుంచి అట్లాగా? అంటే పరీక్ష, శోధన మనిషి నిజస్వరూపము బయలుపరచునట్టి ఆపద, కష్టదశ. అంటే ఇటువంటియి వచ్చినప్పుడు దీన్నెట్లా ఉపయోగించుకోవాలి? ఇది 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. మన చర్య సరే మన చర్యను ఏం చేశాము? నా కోసం అన్నాం. అందుకోసం గదా మనల్ని 9 మందిని వదిలేసి మనల్నే ఎందుకు పట్టుకుందది? నా కోసం అన్నాం కాబట్టి. చర్య చేసేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు నా కోసం అన్నాం. దాంతో దాని యొక్క ప్రతిచర్య వెతుక్కుంటూ వచ్చి మన దగ్గరికే చేరిందది. అక్కడ ఒక 10 మంది మొత్తం 10 మంది ఉన్నా గాని, ఆ 9 మందిని వదిలేసి మన దగ్గరికే వచ్చి చేరిందది. అది మన ప్రతిచర్య అది. మన చర్య యొక్క ప్రతిచర్య. ఇంకెక్కడికెళ్తుందది? దానికి కారణం మనమై ఉన్నాము. అందువల్ల మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని ఇప్పుడు చర్య చేసేటప్పుడు అంతగా ఆలోచించలేదు మనం. ఎందుకంటే మన నుంచి బయటకు వెళ్ళేది గాబట్టి, దాని గురించి అంతగా ఇబ్బందేమి పడలేదు గాబట్టి మనము చేసేసాం. నా కోసం అన్న భావనతో చేసేసాం. ఇప్పుడు ప్రతిచర్యగా వచ్చినప్పుడే మనకిప్పుడు గోలగా ఉంది. అమ్మో! కష్టం వచ్చేసిందంటున్నాం. చేసేటప్పుడు ఏమి ఇబ్బంది పడలా మనం. దాని గురించి ఏమి ఆలోచించలేదసలు. ప్రతిచర్యగా వచ్చినప్పుడే మనకి ఇప్పుడు పెద్ద ఇదైపోతా ఉంది. ఇప్పుడిది మనకు 2 విషయాలకి నేర్పడం కోసం 2 విషయాలుగా ఇది వచ్చింది మన దగ్గరికి. మొదటిది మన చర్య యొక్క ప్రతిచర్యని మన మీదకి తీసుకొచ్చిందది. రెండోది దీని నుంచి బయటపడటం ఎలాగా అనే విషయం. దీని నుంచి బయటపడడంలో చర్య మరలా కారణం కాకుండా ఇది కార్యం ఇది. ఈ కార్యము మరలా కారణాన్ని తీసుకెళ్ళకూడదు. ఈ ప్రతిచర్య మరలా చర్యకి తీసుకువెళ్ళకూడదు. తీసుకువెళ్ళిందంటే మళ్ళీ గొలుసుకట్టయిపోతుంది. దాని నుంచి విడిపడాలి మనం. గొలుసుకట్టవుతుందంటే మనం మరింతగా బంధింపబడటం అవుతుంది. కాబట్టి ఈ దాంట్లోనే మనము బంధనాల నుంచి విడిపోవటం ఎలాగా? ఈ సన్నివేశంతోనే. ఇప్పుడిది మనకేం చేస్తుందంటే, మనలో ఉన్నటువంటి ఆ దైవత్వం కేసి మనం తిరిగేటట్టుగా. ఎందుకంటే ఇది ఎట్లాగో వీటిని మనకు మనం సర్దుకోలేకపోతున్నాం. మనకు మనం పరిష్కరించుకోలేకపోతున్నాం కాబట్టి, అప్పుడు పక్కకు చూస్తాం ఇక. ఎవరు రక్షిస్తారా మనల్ని అని. రక్షించేవాడు
ప్రస్తుతానికి బయట ఉన్నట్టుగా మనము ప్రార్థన చేస్తున్నాం. రక్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరికి అనువుగా ఉన్న వాళ్ళకి, ఎవరికి సదుపాయంగా ఉన్న వాళ్ళకి వాళ్ళని ప్రార్థిస్తూ ఆ కష్టాల నుంచి బయటపడుతున్నాం. అక్కడితో ఆగకుండా ఇప్పుడు అదేంటి మళ్ళీ, అది గూడా మళ్ళీ ఒక కార్యాన్ని, అది ఒక కారణంగా అయిపోయి, మరలా కార్యాన్ని సృష్టించేటట్టుగా ఉంది. ఎందుకంటే ఇది ఎందుకొచ్చింది మనకి? మనము మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించేదాకా, మనము దైవ స్వరూపులము, మన యథార్థ స్థితి ఇది అని మనము గుర్తుకు తెచ్చుకునేదాకా, ఆ అనుభూతి చెందేదాకా ఇవి మనల్ని వదలవు. ఈ చర్య, ప్రతి చర్య మనల్ని చుట్టుముడుతూనే ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే మనం మనలో ఉన్న దైవత్వాన్ని, అంటే మనం ఎవరినైతే ప్రార్థిస్తున్నామో ఆయన బయటే ఉన్నాడా? మనలో గూడా ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఆ భౌతిక రూపాన్ని వరకే పరిమితంగా ఉన్నాడా? అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ మహాత్ములు వీళ్ళందరూ, ఈ అవతార పురుషులు, మహాత్ములు ఎలాగ అవతరిస్తున్నారు? వీళ్ళందరూ వేరు వేరుగా ఎక్కడో ఒక పెద్ద కాలనీ కట్టి, ఆ వైకుంఠంలోనో ఎక్కడో ఆ స్వర్గంలో ఓ పెద్ద కాలనీ లాగా ఉండి, వీళ్ళందరూ అక్కడ ఎవరికి వాళ్ళు విడివిడిగా అంటే సివివి గారు ఒకాయన, అలాగే ఇంకొకాయన ఎకరాల కృష్ణమాచార్య, అలాగే ఇంకొకాయన యేసుక్రీస్తు, అలాగే మహమ్మద్ ప్రవక్త, ఇట్లాగా వీళ్ళందరూ బుద్ధుడు, ఇలా వీళ్ళందరికి కాలనీలు కట్టి అక్కడ వేరువేరుగా ఉండి, అట్లా కిందకు దిగుతూ ఉన్నారా వీళ్ళు? మరి వేరువేరుగా ఉంటే వీళ్ళు ఇంకా మోక్ష స్థితి పొందటం అనేది ఎక్కడ జరిగింది ఇక? మోక్ష స్థితి పొందకుండా వీళ్ళు ఇంకొకళ్ళకి మోక్ష స్థితిని ప్రసాదించే శక్తి వీళ్ళకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక వెలుగుకి సంబంధించిన వాళ్ళు. వెలుగుగా మారిపోయారు. ఏకత్వానుభూతిలో ఉన్నారు. ఏకత్వ స్థితిలో ఉన్నారు వాళ్ళు. యథార్థ స్థితిలో ఉన్నారు. కాబట్టి మనకిక్కడ వేరు వేరుగా కనిపిస్తున్నారు గానీ, మొత్తం ఒకదానికి సంబంధించిన వాళ్ళే. వేరు వేరు కాలాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో దాని అవసరానికి అనుగుణంగా అక్కడ ప్రత్యక్షమవుతున్నారు వాళ్ళు. అంతేగాని ఈ రూపంతో ఎక్కడో బయట పైన ఇక్కడ అయిపోయిన తర్వాత, ఈ పని అయిపోయాక మరి వీళ్ళందరూ మనకి ప్రస్తుతం లేరు గదా! చాలా మంది లేరు. మహాత్ములు, అవతార పురుషులని చెప్పుకున్నవాళ్ళు. రాముడు, కృష్ణుడు గూడా లేరిక్కడ మరి మనకి. వీళ్ళందరూ ఎక్కడున్నట్టు మరి? ఇదే రూపంతో అక్కడెక్కడో నివాసం చేస్తున్నారా? వాళ్ళకి మరణం లేదు గాబట్టి అని? అట్లా కాదు. వెలుగ్గా ఉన్నవాళ్ళు. ఆ వెలుగు నుంచి ఇట్లాగా అవసరాన్ని బట్టి అవతరించడం. అవసరం తీరంగానే మరలా ఆ వెలుగుగా ఆ వెలుగులోకి ఎళ్ళిపోవటం. వెలుగు నుంచి బహిర్గతం అవ్వడం ఒక మిణుగురులాగా. మరలా ఆ మిణుగురు ఆ కాంతిలోకి వెళ్ళిపోవటం. ప్రధానమైన కాంతి ఏదైతే ఉందో ఆ కాంతిలోకి వెళ్ళిపోవటం. మళ్ళా ఆ కాంతి నుంచి బహిర్గతం అవ్వటం. ఇక్కడ ఈ భూలోకంలో ఈ కొంతమంది మానవాళిని వాళ్ళకి సహకరిస్తూ, వాళ్ళు సరైన మార్గంలో నడవటానికి దారి చూపిస్తూ, మార్గదర్శకులుగా ఉంటూ, అవసరం తీరిన తర్వాత మళ్ళీ అక్కడికెళ్ళిపోవటం. అందువల్ల ఇది మొత్తాన్ని కలిపినటువంటి వెలుగుకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని ప్రార్థిస్తున్నామంటే అర్థమేంటి? మనలో కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనలో ఉన్న ఆ దైవత్వాన్ని మనం చిన్నగా చెప్పొచ్చు ఇక. పెద్దగా కేకేయక్కర్లేదు. అసలు మనసుతోనే చెప్పొచ్చు ఇంక మనం అన్నట్టుగా ఉంటుందన్నమాట. అట్లాగా చేయాలి మనం ఇక్కడ. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రయల్స్, అంటే మనకు జరుగుతున్నటువంటి ఈ శోధన, అంటే ఈ కష్టాల ద్వారా ఈ పరీక్షలు, అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తా ఉంది మనం. అంటే పరీక్షలంటే ఇక్కడ చూడండి మనకి. ఇప్పుడు మనం పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. అది పెద్ద ఇది కదా పరీక్ష. కానీ ఆ పరీక్షలో వచ్చిన ప్రశ్నలన్నీ ఎక్కడివి?
వాళ్ళకి పరీక్ష కూర్చోబెడితే వాళ్ళని పరీక్షించడం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? ఆ సంవత్సరం పాటు వాళ్ళు నేర్చుకున్న విషయాల మీదే కదా పరీక్ష పెట్టింది. కొత్తగా ఏమి పరీక్షలు పెట్టలేదు కదా వాళ్ళకి. అట్లాగే మనకి పరీక్షలకు గురి చేస్తున్నారు మనల్ని, శోధిస్తున్నారు మనల్ని అనంటే దేంతో శోధిస్తారు? మనం అంతకుముందు చేసిన పనులకి సంబంధించిన ప్రతిచర్యలతో శోధిస్తారు. కొత్తగా మన మీదకి కష్టాలను నెట్టి, మనకు కాని వాటిని మన మీదకి నెట్టి, ఆపదలు, కష్టాలు, బాధలు అన్నిటిని మన మీదకి నెట్టి మనల్ని పరీక్షిస్తున్నారండి వాళ్ళు. కానీ పరీక్ష ఎట్లాగా చేస్తున్నాం మనం? పిల్లలకి పరీక్షలు పెడితే ఒక్కొక్క తరగతి దాటేటప్పుడు ఆ పరీక్షల్లో ప్రశ్నలన్నీ ఎక్కడివి? ఆ సంవత్సరం పాటు మనం నేర్చుకున్న విషయాలు. మనం నేర్చుకున్న విషయాలకే పరీక్ష పెడుతున్నారిక్కడ. కొత్తగా ఏమి పెట్టడం లేదు గదా! అట్లాగే మనకి పరీక్షలకు గురి చేస్తున్నారు. ఈ దైవం గురించి మేము ఆలోచించేటప్పుడు కల్లా ఈ విధంగా కష్టాలు చుట్టుముట్టినాయండి అని జెప్పి ఒక్కొక్కళ్ళు అంటుంటారు. కానీ అవన్నీ ఎక్కడివి? మనం ఇంతవరకు చేసినటువంటి చర్యల తాలూకు ప్రతిచర్యలతోనే మనకి పరీక్షకు గురి చేస్తున్నారు. కాకపోతే ఇక్కడేంటి? అప్పుడొకటి ప్రతిచర్య వచ్చే బదులు ఒక్కసారిగా దూకినట్టుగా అయింది. తేనె తుట్టి కదిపినట్టుగా అయిందనమాట. తేనె తుట్టి కదిపితే ఏమవుతుంది? మనకి తేనె ఉందక్కడ. కానీ దాంతో పాటు ఈగలు గూడా ఉన్నాయి. తేనెటీగలు గూడా. కుట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అట్లాగా మనం ఇప్పుడు ఆ దైవాన్ని తలుస్తూ దైవానుభూతిలోకి వెళదామంటే, ఈ తేనెటీగలనేటువంటి మన యొక్క ప్రతిచర్యలన్నీ ఉన్నాయక్కడ. మరి ప్రతిచర్యలు లేకుండా ఆ తేనెటీగలు లేకపోతేనే గదా! తేనెను మనం తీసుకోగలుగుతాం. తేనెటీగలన్నీ ఆ తేనె తుట్టి దగ్గర నుంచి బయటికి దూరంగా వెళ్ళిపోతేనే గదా! మనం ఆ తేనెని తీసుకోగలుగుతాము. అట్లాగే ఈ తేనెటీగలనే మన ప్రతిచర్యలు మన ఆ తేనెని తీసుకోనీయకుండా, ఆ దైవానుభూతిలోకి వెళ్ళనీయకుండా ఇది అడ్డుపడుతున్నాయి. కాబట్టి వీటిని ఈ పరీక్షలు, ఈ శోధనలు, ఈ కష్టదశలు ఇటువంటియన్నీ ఈ గుణ శోధనలు, సత్య శోధనలు ఇటువంటి వాటిని అన్నీ కూడా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రయల్స్ అండ్ స్ట్రెసెస్ ఆఫ్ లైఫ్ ఒత్తిడి, తీవ్రత, మానసిక ఒత్తిడి మన మీద పనిచేస్తూ ఉండడం ఈజ్ ఆల్సో ఇండికేటెడ్ ఇన్ దిస్ వండర్ఫుల్ స్టోరీ. అంటే మన మీద పనిచేస్తున్న ఇవన్నీ ఎట్లాగా ఉన్నాయి? ఆ కథలో ఎలాగైతే మొత్తం ఆ తుఫాను గాలులతో ఎలాగైతే ఉక్కిరిబిక్కిరి అయిపోయారో వాళ్ళు. ఆ అలల తాకిడికి భయంకరమైన గాలిలే భయంకరమైన గాలికి భయంకరమైనటువంటి అత్యంత వేగంతో వీస్తున్నటువంటి గాలులతో అట్లా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు వాళ్ళు. అది మన నిత్య జీవితంలో ఇదిగో ఇటువంటియి. మన సంఘటన నిత్య జీవితంలో వాటికి సంకేతంగా అక్కడ మనకి ఆ తుఫాన్ని అక్కడ పెట్టారనమాట. ఈస్ ఆల్సో ఇండికేటెడ్ ఇన్ దిస్ వండర్ఫుల్ స్టోరీ. ఈ అద్భుతమైనటువంటి ఈ కథలో, ఈ సన్నివేశంలో మనకి వీటికి సంకేతంగా నిత్య జీవితంలో మనకు ఒత్తిడి, మన జీవితానికి సంబంధించి మన దైనందిన జీవితంలో మనకు కలిగే ఒత్తిడులు, మానసిక ఒత్తిడులు, తర్వాత ఎన్నెన్నో కష్టదశలు అన్నీ. For had it not been for the storm or Galilee, the Christ might not have been awakened. ఇదంతా ఎందుకు వస్తున్నాయి మరి? ఒకసారి ఆలోచించండి. ఆ తుఫాన్ లేకపోతే ఇప్పుడు ఆ తుఫాను రాకముందు ఇప్పుడు వీళ్ళు బయలుదేరినప్పుడు తుఫాన్ లేదు కదా! ప్రశాంతంగా ఉంది వాతావరణం. సముద్రం మీద చాలా ప్రశాంతంగా ఉంది. అలలేమీ లేవు. చాలా హాయిగా ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. ఇంక అట్లాగే వెళ్ళిపోయేవాళ్ళు. ఈయనేమో నిద్రపోతా ఉన్నాడు ఇక్కడ.
ఆయన లేపేవాళ్ళు కదా, ఆయనతో పనే ఉంది వీళ్ళకి. హాయిగా గడిచిపోతా ఉంది, ఎక్కడ ఏమీ అడ్డంకులు లేవు, శుభ్రంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఉన్నాడా లేడా అని కూడా ప్రస్తావన లేదు వీళ్ళకి. మరి ఇట్లాగైతే ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు. ఏంటి మనది అసలైన లక్ష్యము ఆ పడుకున్నటువంటి, ఆ నిద్రపోతున్నటువంటి ఆ దైవత్వాన్ని మేల్కొల్పాలి. ఇది అసలైన లక్ష్యం. మరి ఆ లక్ష్యం మనకి నెరవేరటం లేదు. జీవితాలు గడిచిపోతున్నాయి, జన్మలు గడిచిపోతున్నాయి. అందుకని ఈ సన్నివేశం సృష్టించబడింది. ఫర్ హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ ద స్టార్మ్, ఆ భయంకరమైనటువంటి ఆ తుఫాను గనక అక్కడ లేకపోతే, గలిలీ గలిలీ ఆ సముద్రంలో, గలిలియ సముద్రంలో ఆ తుఫాను గనక లేకపోతే, వచ్చి ఉండకపోతే ఏం జరిగేది? ద క్రైస్ట్ మైట్ నాట్ హ్యావ్ బిన్ అవాకెండ్. ఆ క్రీస్తుని లేపేవాళ్ళు కాదు. ఆ దైవ కుమారుణ్ణి, దైవానికి ప్రతినిధిగా ఉన్నటువంటి, పక్కనే ఉన్నటువంటి ఆయన్ని లేపేవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళ గోల్లో వీళ్ళు ఉండేవాళ్ళు. అందుకని ఇప్పుడు ఇది ఈ తుఫాను రావడం వల్ల ఇతను లేపాలి అన్న విషయము వీళ్ళకి గమనికలోకి వచ్చింది. అట్లాగే మన నిత్య జీవితంలో హాయిగా గడిచిపోతుంటే ఇంకా వేరే విషయాలతో ఎందుకుంటాం? ఇంకా ఎట్లాగా ఇంకా ప్లాన్లు వేస్తుంటాం. ఎలాగ ఎంజాయ్ చేయాలి? ఈ వీకెండ్ ఎలాగ ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా. ఎక్కడికెక్కడికెళ్ళాలి? ఏ ఏ ప్రదేశాలైతే బాగుంటాయి చూడటానికి, ఆనందించడానికి. ఇట్లాగా ఆనందించడానికి, వినోదించడానికి ఏవేంటి ఏర్పాట్లున్నాయో చూడండి. ఇట్లా ఇవి ప్రణాళికలేసుకుంటూ, ప్లాన్ వేసుకుంటూ, అక్కడ తిరుగుతూ, ఇక్కడ తిరుగుతూ, చివరికి మొత్తం శరీరమే వదిలేయాల్సొస్తుంది. అందువల్ల ఈ మనకి అంటే కాయ పచ్చిగా ఉన్నంత కాలం ఏముండదు. పచ్చి అంటే కాయ మొదలవ్వటమే అది పండుకేసి బయలుదేరుతూ ఉంటుంది. కాయ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? పండవటం. చెట్టుకి ముందు పూత పూసింది. దాని నుంచి చిన్న పసరు ఇది కాయ వచ్చింది. దాని నుంచి ఆ కాయ క్రమక్రమంగా పెద్దదవుతూ, పచ్చికాయ బాగా పెద్దదిగా ఉంది. మామిడి పండే తీసుకోండి, ఏదో ఒకటి, ఒక పండు, ఓ జామకాయ పచ్చిగా ఉంది. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదు. పూత పూసిన రోజు నుంచే పువ్వు నుంచి పూత వచ్చి, పువ్వు నుంచి కాయ వచ్చి మొదలు అయిన దగ్గర నుంచి, అయిందే దగ్గర నుంచి అది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది. క్రమక్రమంగా పండుగా మారింది. పండుగ మారటానికి లోపల ఎన్నెన్నో మార్పులు. పచ్చిదనం నుంచి, పచ్చిగా ఉన్న స్థాయి నుంచి, వగరుగా ఉన్న స్థాయి నుంచి అది తీపి మధురంగా పండుగ మారటానికి లోపల ఎన్నెన్నో మార్పులు జరుగుతూ వచ్చినాయి. ఆ మార్పులు జరగకుండా ఉన్నదొన్నట్టు యథాతథంగా ఉంటే ఇంకా పచ్చికాయగానే ఉండేది. అట్లా మనం పండుగ మారాలి. పండుగ మారాలి అంటే మరి ఇట్లాగా మార్పులు జరగాలి, మార్పులు. సో ఆల్సో ద స్ట్రగుల్స్ అండ్ స్టార్మ్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. కాబట్టి అక్కడ తుఫాను ఎంత ప్రాముఖ్యత వహించిందో ఆ శిష్యులకి ఒక చక్కటి పరీక్షలాగా, శిష్యులకి ఒక శోధనలాగా, వాళ్ళు మరింత దగ్గర అవటం కోసం, అంటే విశ్వాసము పెరగటం కోసం, నమ్మకము పెరగటం కోసం, ఇంకా దగ్గరై తను మాలోనే ఉన్నాడు ఇప్పుడు దాకా బయట బయట అన్నట్టుగా ఉంది వాళ్ళు. నమ్మకము ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఈ సంఘటనతో ఏమైంది?
పూర్తి విశ్వాసం వచ్చేసింది. ఇట్లాగా దగ్గరైంది, సామీప్యం వచ్చింది. ఇంక నాలోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అన్నంతగా అది మార్పు జరిగింది ఈ తుఫాను వల్ల. అట్లాగా మనకు రోజు మన నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే కష్ట నష్టాలు, మానసిక ఒత్తిడులు, ఇట్లా రకరకాలైనటువంటి కష్టాలకి సంబంధించిన విషయాలన్నీ దేనికి ఉపయోగించుకోవాలి మనం? సో ఆల్సో ద స్ట్రగుల్స్ అండ్ స్టార్మ్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, తుఫాను లాగా మనల్ని చుట్టుముడుతున్నటువంటి ఒత్తిడులు ఇవన్నీ కూడా ఎట్లాగా ఆయన్ని లేపటం కోసం. లేకపోతే ఆయన్ని లేపటం అనేది జరగదు. ఆయన్ని లేపటం జరగకపోతే అప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది. అక్కడే ఉండిపోతాం. ఇంకా దివ్య మానవుడు, ఈ మానవుడు నుంచి దివ్య మానవుడుగా అక్కడి నుంచి ఇంకా పైకి పైకి వెళ్ళిపోయి ఏకత్వానుభూతులు దైవముగా మారిపోవడం. మన యొక్క అంతిమ లక్ష్యం దైవముగా మారుట. దైవము, ఆ వెలుగు, వెలుగుగా మారిపోవటం. అందువల్ల ఈ కష్టాల్ని, వీటన్నిటిని, వీటి నుంచి బయటపడటం ఎట్లాగా అనేది ఆలోచించటం కాదు. వీటిని ఆధారంగా చేసుకుని అసలైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు 2 జరిగిపోతాయి. అవి పరిష్కారం అయిపోతాయి. వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. 2 మనము చేరవలసిన స్థితికి చేరిపోతున్నాం. 2 రకాల ప్రయోజనాలు. మళ్ళీ ఈ 2 రకాలు ఇవి దేని ద్వారా వచ్చింది? మన యొక్క చర్య వల్లే. మన యొక్క చర్యని ప్రతి చర్యగా మన మీదకొచ్చినప్పుడు ఇదిగో ఈ మాదిరిగా ఉపయోగించుకోవాలి. This can prove to be the means of the awakening of our higher, more spiritual powers. ఇదంతా ఈ చిన్న సంఘటన. దీన్ని దిస్ కెన్ ప్రూవ్, దేన్ని రుజువుపరుస్తోంది, దేన్ని నిర్ధారిస్తోంది? టు బి ద మీన్స్ ఆఫ్ ద అవేకనింగ్ ఆఫ్ హైయర్. ఒక మార్గం మనకి. దీని ద్వారా మీన్స్ ఆఫ్ ద అవేకనింగ్ ఆఫ్ అవర్ హైయర్, దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనలో ఉన్నటువంటి దివ్యత్వం, ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి మోర్ స్పిరిచువల్ పవర్స్, ఆత్మ సంబంధించినటువంటి ఆ శక్తులని మనము మేల్కొల్పటం జరుగుతుంది. ఈ చిన్న సంఘటన మనం ఇట్లాగా ఉపయోగించుకోవాలి మన నిత్య జీవితంలో. ఈ కష్టాల ద్వారానే, కష్టాలు పోవటం, కష్టాలని వదిలేయటం కాదు, మళ్ళీ కష్టాలకి దూరంగా వెళ్ళిపోవటం కాదు. కష్టాలకి పరిష్కారం లభిస్తుంది, దైవంగా మారిపోతాం. ఇట్లా జరుగుతుంది. దైవాన్ని మేల్కొల్పటం అనే దానికి దీన్ని ఉపయోగించటం వల్ల. వీటిని ఎట్లాగో ఉపయోగించాలి మనం? మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పటం అంటే వాటి పట్ల మనం మేల్కొంటాం, దైవము పట్ల మనము మేల్కొంటాం. ఆ పరమాత్మ తత్వం పట్ల, ఆ పరమాత్మ ఈ మొత్తానికి ఉన్నది ఒకటే ఒకటి ఏదైతే ఉందో దాని పట్ల మనం మేల్కొంటాం. దాంతో ఈ కాయ పొండైపోతుంది. అది అంత తేలికగా అనమాట. అది మనకి దీనికోసం ఇంకా వేరే సాధనలే ఉన్నాయి. ఇంకా మనకు వచ్చిన కష్టాలే, ఆ కష్టాల ద్వారానే ఆ కష్టాలని ఉపయోగించుకుంటూ ఆయన పట్ల మనం మేల్కొంటాం. అంటే ఆయన లేపడం అంటే ఆయన పట్ల మనం మేల్కొంటాం. పోనీ ఆయన లేపుదాం, మనలో నిద్రపోతున్నటువంటి ఆ దైవత్వాన్ని మేల్కొల్పుదాం. మేల్కొల్పడం ద్వారా వాటికి పరిష్కారం లభిస్తుంది, ఇటు దైవత్వానికి వెళ్ళినట్టు అవుతుంది, ఆ దైవత్వ స్థితిలోకి వెళ్ళినట్టు అవుతుంది. ఓకే, ఇంకా దీనికి సంబంధించి మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం ఇంకొక ఉదాహరణ తీసుకొని.
ఇట్లా మన పురాణాల్లో ఉన్న ఏ విషయాలనైనా గాని, ఏ కథలనైనా ఇట్లాగా మనం అన్వయించుకుంటూ దాంట్లో ఉన్న రహస్యము, గూఢార్థం అని మనము తెలుసుకుంటూ ఈ మాదిరిగా మనం నిత్య జీవితానికి అన్వయించుకొని ఈ క్షణంలోనే ఆ కథ విన్నంత మాత్రానే మనము ఆ దైవ భావంలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ పద్ధతిలో మనము దీన్ని అధ్యయనం చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. అందుకే సివివి గారు దీనికి ఇంకా తేలిక మార్గంగా ఆ సివివి అనే 3 అక్షరాలని ఉచ్చరించి గమనిస్తూ ఉండండి అంటే గమనింపజేసేవాడు మనలో ఉన్నాడు. ఆ దైవత్వం అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ క్రైస్ట్, ఆ క్రీస్తు తత్వము నిద్రపోతూ ఉంది. మనతో పాటు ప్రయాణం చేస్తూ ప్యాసింజర్, స్లీపింగ్ ప్యాసింజర్ గా ఉన్నాడు. ఆయన మేలుకొల్పాలని కదా మనం ఈ కథలో చెప్తూ ఉంది. అది ఇక్కడ గమనింప చేసేవాడుగా ఉన్నాడు మనలో. ఆ గమనింప చేసేవాడికి వాడికేసి మనం గమనిస్తూ ఉండడం అంటే మనకి ఎదురు వచ్చే విషయాల్ని కాదు, మనకి వినపడే శబ్దాలు, కనబడే దృశ్యాలు, వాటిని గమనిస్తూ ఉండడం కాదు. ఈ గమనింపజేసేవాడు ఎవరు? ఇదంతా గమనించుతున్నాము. ఈ గమనించటం అనేది ఎవరు చేపిస్తున్నారు నా చేత అన్నట్టుగా మనం ఆలోచించి గమనింపజేసేవాడిని చూడాలి. అంటే సినిమా అక్కడ ఆడుతుంది, ఇది సినిమా ఎలా ఆడుతుంది? సినిమాని గమనించడం అని చెప్పట్లే ఆయన. గమనించటము అంటే సినిమాని గమనించడం కాదు, అది మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా. కొత్తగా ఆయన చెప్పేదే ఉంది. కాకపోతే ఇంకొంచెం దాంట్లోకి కాకుండా చూస్తూ ఉండండి అని, చేస్తూ ఉండడం కాకుండా చూస్తూ ఉండండి అని. అయితే అది అక్కడతో ఆగకుండా మనం వెనక్కి తిరగాలి. సినిమా తెర మీద ఎలాగొచ్చింది? వెనక్కి తిరిగితే కానీ తెలియదు మనకి. ప్రొజెక్టరు, దాని యొక్క మొత్తం ఆ లైటింగ్ అవన్నీ, ఆ ప్రొజెక్టర్ ఆన్ చేసి తిప్పుతున్నవాడు, ఆ రీలు అవన్నీ వెనకున్నాయి. అట్లా మనలో ఈ గమనింప చేసేవాడు, ఈ దైవత్వానికి సంబంధించిన వాడు వెనక ఉన్నాడు. వెనక ఉండి మనల్ని నడుపుతూ ఉన్నాడు. అంటే వెనక్కి చూడాలి. గమనించటం అంటే గమనింప చేసేవాడు ఎవడు? మనలో ఎవరున్నారు? మనతో గమనింపజేస్తున్నాడు ఇదంతా, మనతో ఇదంతా చేయిస్తున్నాడు ఎవరు అన్నట్టుగా మనం వెనక్కి చూడాలన్నమాట. అప్పుడు ఆయన లేపినట్టు అయిపోతుంది. ఆయన లేపితే మొత్తం. అందుకే ఇది అంత అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఈ కర్మ ఫలాలన్నీ మీరు అనుభవించాల్సిన అవసరం లేకుండానే రహితం అయిపోతుంది అన్నట్టుగా ఎందుకు చెప్పాడంటే ఇది ఈ విషయం ద్వారా. ఓకే.